భరతనాట్యం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిక్చర్ టాక్స్ రివ్యూ అండ్ భరతనాట్యం. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మేము ఫర్దర్ గా మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ గురించి ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళినట్లయితే, బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో హీరో ఒక డైరెక్టర్ అవ్వాలని ప్యాషన్ తో ఉంటాడు. ఎన్నో కథలు రాసుకొని ప్రొడ్యూసర్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కానీ ఏ ప్రొడ్యూసర్ కి కూడా అతను చెప్పే కథలు నచ్చవు. ఎలాగైనా సరే ఒక మంచి కథ రాసుకొని ప్రొడ్యూసర్ ని పట్టుకొని ఒక మంచి సినిమా తీయాలని అనుకుంటుంటాడు. అలాంటి స్ట్రగ్లింగ్ స్టేజ్ లో హీరోకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఎలా సెట్ చేసుకోవాలో అర్థం కాక ఒక రోజు విలన్స్ దగ్గర నుంచి డబ్బులు దొంగతనం చేస్తాడు హీరో. ఆ ఒక్క దొంగతనం వల్ల హీరో లైఫ్ ఎలా మారిపోయింది, విలన్స్ దగ్గర నుంచి డబ్బులు దొంగతనం చేసి ఎలా బయటపడతాడు, హీరో దొంగతనం చేసింది డబ్బులు మాత్రమేనా ఏదైనా విలువైన వస్తువులా, ఎండ్ ఆఫ్ ది మూవీలో డైరెక్టర్ గా తను సినిమా తీయాలనుకున్న డ్రీమ్ పూర్తి అవుతుందా లేదా అనే ఒక బేసిక్ ప్లాట్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట మూవీ. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే అబోవ్ యావరేజ్ మూవీ అనిపించింది నాకైతే. మూవీ అయితే చాలా బాగుంది. మూవీలో ప్లాట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఒక స్టేజ్ లో మూవీ చూస్తూ ఉంటే మూవీలో ఉన్న ప్లాట్ ఏదైతే ఉందో అది ఓవర్లాప్ అయిందేమో అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది మూవీలో మాత్రం మూవీలో ప్లాట్ అయితే చాలా బాగుంటుంది. 2 hours రన్ టైమ్ తో ఉంటుంది మూవీ. 2 hour మూవీలో సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రాగ్ అవుతుందనే ఫీలింగ్ వస్తుంది తప్ప ఓవరాల్ గా మూవీలో లాగ్ అవుతుంది, స్లోగా వెళ్తుందనే ఫీలింగ్ అయితే రాలేదు. అండ్ ఈ మూవీలో చాలా తక్కువ మంది యాక్టర్స్ ఉంటారు. కొంతమంది యాక్టర్స్ ఉన్నప్పటికీ మూవీలో ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు బాగా చేశారని చెప్పాలి. నాకు పర్సనల్ గా అయితే వైభవ్ హర్ష గారి యాక్టింగ్ అయితే సూపర్ అనిపించింది. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు, డెఫినెట్ గా చూడొచ్చు. మూవీలో అడల్ట్ కంటెంట్ అండ్ అడల్ట్ సీన్స్ అయితే ఏం ఉండవు. మూవీలో అక్కడక్కడ కొంచెం కామెడీ టచ్ కూడా ఉంటుంది. మరీ పడి నవ్వుకునేంత కామెడీ సీన్స్ అయితే మూవీలో లేకపోయినప్పటికీ అక్కడక్కడ కామెడీ మాత్రం బాగానే ఉంటుంది. అండ్ ఒక్క మాటలో ఈ మూవీ గురించి చెప్పాలంటే అబోవ్ యావరేజ్ మూవీ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని మూవీ చూసేటప్పుడు మూవీని మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ మీరు మూవీ చూడాలనుకుంటే ఆహార స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. ఒకవేళ మీరు ఎవరన్నా మూవీ చూసింటే మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నేను ఈ మూవీకి రేటింగ్ ఏంటంటే 5 2.5. మరో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.